నా పేరు ముత్యాల నాయుడు. మేం ఉండేది గుంటూరు జిల్లాకు దగ్గరలో ఉండే గ్రామంలో. అయితే ఇప్పుడు నా వయసు 42 ఏళ్ళు. ఈ సంఘటన నేను 21 ఏళ్ల వయసులో ఉండగా జరిగింది. అప్పటికైతే నేను ఒక ట్రాక్టర్ డ్రైవర్ని. అయితే పొలం అమ్మి ట్రాక్టర్ కొనటంతో దానిపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఒక్క క్షణం కూడా వృధా పోకుండా ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవాడిని. ఇక నేను ఎక్కువగా ట్రాక్టర్ని పొలం దున్నేందుకు ఉపయోగించడం ఇది నాకు బాగా అలవాటు. మా ఊళ్ళో ఇంకా 2 ట్రాక్టర్స్ అయితే ఉండేవి. ఇక అందరికంటే నా పనితనం బాగుంటుందని ఎక్కువగా రైతులంతా నన్నే పిలిచేవారు. అది వర్షాకాలం కావటంతో రైతులు వ్యవసాయ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇక నా పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ కూడా నన్నే కోరుకోవటంతో క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ ఉండేవాడిని. ఇక అంత హార్డ్ వర్క్ చేయటంతో అనుకోకుండా ఒకరోజు ట్రాక్టర్ పొలంలోనే రిపేర్ అయింది. అలా రిపేర్ కావటంతో దాన్ని సరిచేయాలి అని చూశాను. కానీ నా వల్ల మాత్రం కాలేదు. చేసేదేమీ లేక మా ఊరికి దాదాపుగా 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరుకు వెళ్ళి ఆ రోజు మధ్యాహ్నానికి ఒక మెకానిక్ని అయితే తీసుకొచ్చాను. ఇక మేమిద్దరం కూడా పొలంలో ఉన్నటువంటి ట్రాక్టర్ దగ్గరికైతే వచ్చాం. అయితే వారు వెంటనే ఇంజన్ అయితే చెక్ చేసి ప్రస్తుతం ఇక్కడి నుండి మా షెడ్కి వచ్చే వరకు రిపేర్ చేస్తారు. పూర్తిగా ఇంజన్ రిపేర్ చేయాలి అంటే షెడ్లో మాత్రమే జరుగుతుంది అని చెప్పారు. ఇక అలాగే చేయమని చెప్పడంతో వారు అక్కడి నుండి గుంటూరు వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా రిపేర్ చేయటం అయితే జరిగింది. ఇంకా ఆలస్యం చేయటం ఎందుకని వెంటనే పొలంలో ఉన్నటువంటి ట్రాక్టర్ని గుంటూరులో ఉన్నటువంటి షెడ్కి అయితే తీసుకువెళ్ళాం. ఇక నేను అక్కడికి చేరుకునేసరికి దాదాపుగా సాయంత్రం అయిపోయింది. ఇక అప్పటికే సీజన్ కావటంతో రిపేర్ కోసం ఉన్నటువంటి బళ్ళతో షెడ్ అంతా కూడా నిండిపోయింది. పైగా ఎవరి బండి వద్ద వాళ్ళైతే లైన్లో ఉండటంతో ఇక ఒక్కొక్క బండి రిపేర్ చేసుకుంటూ వారు అలా వస్తున్నారు. మరి అన్ని బళ్ళు ఉండగా నా బండి ఇప్పటికిప్పుడు రిపేర్ చేయటం అంటే కొంచెం కష్టమేమో అనిపించింది. ఇక మెకానిక్తో అదే విషయం గురించి చెప్పగా, ఇప్పుడే అంటే కష్టం కదా, నీకంటే చాలామంది ముందుగానే ఇక్కడ ఎన్నో బళ్ళు రిపేర్ కోసం తీసుకొచ్చారు, మీరు కూడా చూస్తున్నారు కదా. అలా అనేసరికి మరిప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే అదే వ్యక్తి, మీరేమీ అనుకోకపోతే నా శిష్యుడు ఒక ఆయన వేరే దగ్గర కొత్తగా షెడ్ అయితే ఓపెన్ చేశాడు. వర్క్ అయితే బాగానే ఉంటుంది, కానీ కొత్తగా షెడ్ ఓపెన్ చేయడంతో తన వర్క్ గురించి తెలియక ఎవరూ వెళ్ళటం లేదు. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళినా సరే తెల్లవారేసరికల్లా అందజేస్తాడు. మీకేమీ అభ్యంతరం లేకపోతే వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ నాకు కూడా అక్కడికి వెళ్ళాలి అనిపించలేదు. కానీ మెకానిక్ మాత్రం తన వర్క్ బాగుంటుందా బాగోదా అని ఆలోచించొద్దు, తన వర్క్కి నేను గ్యారెంటీ ఇస్తాను అని చెప్పాడు. నా మాట విని ఒక్కసారి అక్కడికి వెళ్ళండి, తరువాత మీకే అర్థమవుతుంది అని చెప్పగా ఇక వేరే ఆప్షన్ లేక మళ్ళీ అక్కడి నుండి రిటర్న్ వచ్చి మార్గం తెలియకపోయినా సరే అన్ని వివరాలు కూడా క్లియర్గా రాసుకుని గుంటూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికైతే వెళ్ళటం జరిగింది. ఇక అప్పటికే రాత్రి 8:30 కేవలం ముగ్గురు వ్యక్తులు అక్కడ పనిచేస్తున్నారు. ఇక నేను వెళ్ళగానే వారు ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుని తెల్లవారేసరికల్లా మీ బండి మీ చేతికిస్తాము అని చెప్పారు. కానీ మీరు ఇక్కడే ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, లేదంటే ఈలోపు మూవీకి వెళ్ళి రండి, టైం అవుతుంది అని చెప్పాడు. అయితే నేను మూవీకి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. మరి నేను మూవీకి వెళ్తే వస్తువులు కొనటం కుదరదు కదా అని, అందుకే నేను కూడా మీతో పాటు ఉంటాను, త్వరగా రిపేర్ చేయండి అని చెప్పాను. ఇక వారు వెంటనే పని అయితే మొదలుపెట్టారు. ఇక అప్పటికే దాదాపుగా రాత్రి 9 అవుతుంది. ఇంకా షాప్స్ అయితే ఉండవు కదా, త్వరగా వెళ్ళి అవసరం ఉన్న వస్తువులన్నీ కొనిపెట్టారు. వెంటనే ముగ్గురు కలిసి బండి రిపేర్ చేయటం మొదలుపెట్టారు. అయితే ఆ తరువాత నాకు అనిపించింది, నిజంగానే వాళ్ళ పనితీరు చాలా బాగుంది. కానీ వేరొకరైతే సుమారుగా 3 లేక 4 గంటల సమయానికి ఆ వర్క్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు మాత్రం 1.5 గంటలోనే రిపేర్ అంతా క్లియర్ చేసి
బండి నా చేతిలో పెట్టారు. ఇక అప్పటికి సమయం రాత్రి 11 గంటలు కూడా కావస్తుంది. ఇక వెళ్తాను అని చెప్పడంతో ఈ టైంలో వెళ్ళటం ఎందుకన్నా, ఇక్కడెక్కడైనా సరే ఈ రాత్రి ఉండి ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా అని చెప్పారు మెకానిక్. కానీ తెల్లవారేసరికే నేను వెళ్ళి తీరాలి, ఇక్కడే ఉంటే ఎలా అవుతుంది అని వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ముట్ట చెప్పి అప్పటికప్పుడు బయలుదేరాను. ఇక ఒంటరిగా ట్రాక్టర్పై అంత రాత్రి వేళ మా ఊరికైతే బయలుదేరటం జరిగింది. ఇక అప్పటికే అర్ధరాత్రి వేళ కూడా దగ్గర పడుతుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఒకవైపు వర్షాకాలం కావటంతో నల్లని మేఘాలు గాలిలో తేలుతూ మెల్లగా నడిచిపోతుంటే, ఎక్కడో దూరంగా ఆకాశంలో మెరుపులు తొణికిసలాడుతున్నాయి. చల్లని గాలుడితో నిండుకున్న ఆ వాతావరణం పూర్తిగా శీతలాన్ని తలపిస్తుంది. ఇక అలాంటి సమయంలో ఆ ప్రదేశాన్ని వీడి గుంటూరు మార్గం వైపుగా వెళ్తున్నాను. అలా ట్రాక్టర్పై వెళ్తున్న నేను కేవలం 7 కిలోమీటర్ల దూరాన్ని దాటేసరికి ఓ కిలోమీటర్ పరిధిలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక మామిడి తోట కనిపించింది. అంటే అది అక్కడే ఉంటుంది. ఇక సరిగ్గా అక్కడకు చేరుకునేసరికి వేగంగా వెళ్తున్నటువంటి నా ట్రాక్టర్ యొక్క హెడ్లైట్ వెలుగులో రోడ్డు పైన తెల్లని చీరలో ఉన్నటువంటి ఓ స్త్రీ నా కంటపడింది. ఇక తనకి నాకు మధ్య దూరం సుమారుగా 50 మీటర్లయితే ఉంటుంది. అంత రాత్రి వేళ తాను ఒంటరిగా కనపడేసరికి ముందుగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇలాంటి టైంలో ఇక్కడ ఎందుకు ఉంది అని. కానీ ఎవరో ఎందుకోసం ఉన్నారు మనకెందుకులే అని ఇలా అనుకున్నాను. ఇక అదే ఆలోచనతో మరింత వేగంగా ముందుకు వెళ్తుంటే అంతవరకు రోడ్డు పక్కనే ఉన్న ఆ మహిళ నా ట్రాక్టర్ తన దగ్గరికి ఎప్పుడైతే చేరుకుందో వెంటనే కొన్ని అడుగుల దూరం ముందుకు వేసి రోడ్డుకి అడ్డంగా నిలబడి ట్రాక్టర్ ఆపమని చెయ్యి ఊపుతుంది. ఇక తాను ఆ విధంగా ట్రాక్టర్కి అడ్డంగా వచ్చి నిలబడేసరికి నాకు మరింత షాకింగ్గా అనిపించింది. అదేంటి, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం పని తనకి, ట్రాక్టర్ ఆపాలని చూడటం ఏంటి, అసలు ఎవరీమే అని వేగంగా వెళ్ళిపోతున్న ట్రాక్టర్ని గేరు మార్చి మెల్లగా పోనిచ్చాను. తనకి 10 అడుగుల దూరంలోకి చేరుకున్న ట్రాక్టర్ నెమ్మదిగా ఆగింది. హెడ్లైట్ వెలుగులో చూస్తుంటే నిండు యవ్వనంలో ఉన్నటువంటి అందమైన అమ్మాయి తల నిండా కూడా మల్లెపూలు పెట్టుకుని నన్ను చూస్తూ సిగ్గుపడుతున్నట్టుగా కనపడింది. మరి అంతలా సిగ్గుపడుతున్న అమ్మాయికి ట్రాక్టర్ ఆపటం ఎందుకని ఆలోచిస్తున్న వేళ 2 అడుగులు ముందుకు వేసి, ఇక్కడికి దగ్గరలో ఉన్న పొలంలోనే మేము ఉంటున్నాం. ఈ సమయంలో ఒంటరిగా నడిచి వెళ్ళటానికి నాకు కొంచెం భయంగా ఉందండి. ఏమీ అనుకోకపోతే నన్ను అక్కడి వరకు తీసుకువెళ్తారా అని అందే. ఇంతవరకు ఇక్కడ ఒంటరిగానే ఉంది కదా, మరి అప్పుడు లేని భయం ఇప్పుడేముంది? అయినా ఈ అమ్మాయి చూడటానికే అప్సరసలా ఉంది. ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉంది? పైగా ఇక్కడికి దగ్గరలో ఉన్న పొలంలో ఉంటాను అని చెప్తుంది. మరి అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు నిల్చుంది? ఎవరీమే? ఏమీ అర్థం కావటం లేదు. నిజానికి ఇలాంటి వాళ్ళు చాలామంది రాత్రి వేళల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరి ఈమె ఎక్కడి నుండో వస్తుందో ఏంటో తను ఆ రకమని అర్థమైంది. అలా అర్థం చేసుకోవటంతోనే సరే అండి, ట్రాక్టర్ ఎక్కి కూర్చోండి అని చెప్పాను. నేను అలా చెప్పడంతోనే ఆతృతగా ట్రాక్టర్ పైకి వచ్చి కూర్చుంది. ఇక ఇద్దరం పక్క పక్కనే ఇంజన్ పైనే కూర్చున్నాం. ఇక ట్రాక్టర్ గేరు మార్చి ముందుకు వెళ్తున్నాను. ఆ క్షణం తన గురించి అడగాలి అనిపించింది. కానీ అడిగితే ఏమనుకుంటుందో ఇదొక బాధ. ఒకవేళ తనెప్పుడు నోరు విప్పితే అప్పుడు మాట్లాడదామో అనుకున్నాను. ఎప్పుడు నోరు విప్పుతుందా అని ఎదురు చూస్తుంటే తాను మాత్రం ఇంకేం మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంది. ఇంతలో తాను నా వైపుగా చూస్తున్నట్టు అనిపించింది. తనని గమనించగానే నేను కూడా చూశాను. నేను అలా తన వైపు చూడగానే ముఖం వెంటనే పక్కకు తిప్పేసింది. అది చూడగానే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, అంటే తను కూడా నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అని. ఇక నా మనసులో ఉన్నటువంటి మాట బయట పెట్టకుండా తను మాట్లాడితే మాట్లాడదామని నేను చూస్తున్నాను. కానీ ఆమె కూడా
ముందుగా నేను మాట్లాడితే మాట్లాడతాను అనుకుందేమో. ఇలా ఇద్దరం కూడా ఒకరి మాట కోసం ఒకరు చూస్తున్నాం. ఇక ఎంతైనా అబ్బాయిని కదా, నేనే చొరవ తీసుకుని, ఎవరండి మీరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాను. నేను అలా మాట్లాడటంతోనే తాను నా వైపుగా చూస్తూ, ఇంతకీ మీరెవరు, ఈవేళ ఒంటరిగా వస్తున్నారేంటి అని అడిగింది. ఇక మాట కలవటంతోనే జరిగిందంతా కూడా చెప్పాను. మరి మీ గురించి చెప్పలేదు అనగా, నా గురించి చెప్పడానికి ఏముందండి, నన్ను చూస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, ఇది మా వృత్తి అని చెప్పేసరికి, ఏమండే, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అప్సరసలా కనిపిస్తున్నారు, దేవకన్యలా ఉన్నారు. ఇలాంటి పని చేయకుండా ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చేసరికి, నిజమే కానీ నాలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రావాలి కదా అని మాట్లాడుతుంటే, ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా కాదంటారా చెప్పండి? నిజంగా నేను అంత అందంగా ఉన్నానా అని కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా కనపడింది. ఇక ఆ క్షణమే ఒక్కసారిగా నా చెయ్యి తన మీద అప్రయత్నంగా పడిపోయింది. ఎంతైనా మగాణ్ణి కదా. ఆ వెంటనే తన చెయ్యి కూడా నా చెయ్యికి అందుకుంది. ఇద్దరం ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఏదో తెలియని ఒక రకమైన అనుభూతిలో ఉంటే, ఇంతలో పిడుగుపడ్డట్టుగా ఒక వార్త నాతో చెప్పింది. అదిగోండి, కనిపిస్తుంది కదా, ఆ పొలంలోనే మేము ఉంటున్నాం, నేను అక్కడికే వెళ్ళాలి అనేసరికి నాలో ఉన్న ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయినట్టయింది. ఇక ఆ మార్గానికి దగ్గరగా మేము చేరుకుంటున్న కొలది ఆ అమ్మాయి నా చేతిని మరింత గట్టిగా పట్టుకొని నలుపుతుంది. కానీ ఈ క్షణమే విడిపోవాలి, ఫలితమేముంది అనుకుంటున్నాను. అభ్యంతరం లేకపోతే ఇప్పుడు మీరు కూడా నాతో పాటు మా ఇంటికి రావచ్చు అంతే. అంతే. అలా చెప్పడంతోనే నన్ను నేను మర్చిపోయాను. మార్గమంతా కూడా ఇంకా మిగిలి ఉండగానే వెంటనే ట్రాక్టర్ ఇంజిన్ అయితే ఆఫ్ చేశాను. ఒక్కసారిగా అటువైపు నుండి, అంటే ట్రాక్టర్ పైనుండి దూకి ఇంకా ఇంజిన్ పైన కూర్చున్నటువంటి అమ్మాయిని నా చేతులతో అందుకుని మరీ క్రిందకి దింపాను. అలా నేను క్రిందకి దింపగానే నా చేతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని, ఆ పొలంలోనే మా ఇల్లు ఉంది కదండి, రండి వెళ్దాం అని తాను చెప్తూ ముందుకు నడుస్తుంటే నేను తన వెంటే నడుచుకుంటూ వెళ్తున్నాను. నా చేతినైతే వదలలేదు, నన్ను అలా పట్టుకునే తీసుకువెళ్తుంది. ఇక సరిగ్గా రోడ్డు పాయింట్ దిగేసరికి వర్షాకాలం కాబట్టి ఆ చిత్తడి నేలలో మా అడుగులు ముందుకు పడుతుంటే కాళ్ళు కూడా బురదలో దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ శబ్దం కూడా మాకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఒకవైపు దూరంగా మెరిసే మెరుపులు, అవి అక్కడక్కడ మెరిసి మాయమవుతుంటే పొదల్లో దాగి ఉన్నటువంటి కొన్ని కీటకాలు, వాటి మధ్య కొన్ని కప్పల అరుపులు, ఇవంతా కూడా ఏవో కొత్త వాద్యాలను పరిచయం చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే నేను ఉన్నటువంటి ఆ పరిస్థితి వేరు. అంత అందమైన అమ్మాయి నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంటే ఆ క్షణం నేనుగా లేను, ఏదో తెలియని ఊహాలోకంలో విహరిస్తున్నాను. ఆనందంగా తన వెంట నడిచిపోతుంటే సరిగ్గా అప్పుడే ఒక పూరి గుడిసె నా కంటపడింది. ఆ చీకట్లో గుడిసెను చూడగానే, ఇదేనా మీరు ఉంటున్న ఇల్లు అని అడిగాను. అందుకు తాను అవును అని చెప్పింది. అయినా ఈ పొలంలో ఉండటానికి కారణమేంటి అనగా, చెప్పాను కదండి, మా వృత్తి కూడా ఇదే అని, అందుకే ఇక్కడే ఉంటున్నాము అని చెప్పింది. ఈ వృత్తి చేసేవాళ్ళు చాలా ఊళ్ళలో ఉంటున్నారు, అయినా వారంతా కూడా పొలాల్లో లేరు కదా అని అనేసరికి, దేనికైనా ఒక మార్గం కావాలనేది నా ఆలోచన, అందుకే ఊరికి దూరంగా ఉన్నటువంటి ఇంట్లో ఉంటున్నాను అలా చెప్పగానే తానలా మాట్లాడేసరికి, అదేంటండి, ఇందాకటి నుండి చూస్తున్నాను, ఉంటున్నాను అంటున్నారు, అంటే మీతో పాటు వేరెవరూ కూడా లేరా అని అడిగాను. అంటే నా ఉద్దేశం, మీ కుటుంబ సభ్యులెవరూ మీకు తోడుగా లేరా అని. అయ్యో, నేను ఒంటరిదాన్ని అన్న విషయాన్ని ఇంతవరకు మీతో చెప్పలేదు కదా అని మాట్లాడేసరికి అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి అందమైన అమ్మాయి ఇలాంటి ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటుందా అని. ఇంతలో ఇద్దరం కూడా ఇల్లు దగ్గరకు చేరుకునేసరికి నా చేతిని విడిచిపెట్టకుండా నేరుగా తలుపు వద్దకు తీసుకువెళ్ళి ఆ ఇంటి తలుపైతే తెరిచింది. అంతే,
అలా తలుపు తెరిచి తెరవటంతోనే సుగంధ ద్రవ్యాల యొక్క వాసన ఇల్లంతా కూడా నిండుకుంది. అది ఎలా ఉంది అంటే ఎంతటి వారికైనా సరే మత్తెక్కించేలా అనిపించింది. నేరుగా తన పడక మంచం వద్దకు తీసుకువెళ్ళి ఒక్కసారిగా నన్ను క్రింద పడేసింది. ఇక ఆమె నా పైన వాలి మరింత మత్తులో ముంచెత్తేస్తుంది. ఇక ఆ క్షణంలోనే ఇద్దరం కూడా ఒకటిగా మారిపోయాం. ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితి నాది. ఇక అంతటి మైకంలో పడి ఉన్నటువంటి నేను పూర్తిగా తన అందానికి బానిసగా మారిపోయాను. సమయం కాన రావటం లేదు. అప్పటికి నేను మన లోకంలో లేనన్న విషయం అర్థమైంది. ఇక తన మైకం నుండి బయటపడేందుకు నాకైతే చాలా సమయం పట్టింది. ఇక అదే మైకంలో ఉన్నటువంటి నేను దాని నుండి కోలుకుని సమయం చూస్తే రాత్రి 3 గంటలు కావస్తుంది. ఇక అప్పటికే అలసిన శరీరంతో తాను నిద్రిస్తుంటే మంచంపై నుండి ఉలిక్కిపడి లేచి చాలా సమయమైంది, ఇక నేను వెళ్ళాలి అని చెప్తూ నా జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసి నిద్రపోతున్నటువంటి ఆమె చేతిలో పెట్టేసరికి, డబ్బుల కోసం నీతో పడుకున్నాను అనుకుంటున్నావా అని మాట్లాడింది. నేను ఆశ్చర్యపోయాను. అదేమీ కాదు, నిన్ను చూసిన మరుక్షణమే నన్ను నేను మరిచి నిన్ను మోహించి నీతో గడపాలి అనుకున్నాను, అంతే తప్ప డబ్బుల కోసం కాదు. అది ఆ డబ్బులు తిరిగి నా జేబులో పెడుతూ తన చేతికి ఉన్నటువంటి వేలి ఉంగరాన్ని తీసి, కావాలంటే ఇది నీ దగ్గర పెట్టుకో, ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికీ కూడా నా మనసు నిన్నే కోరుకుంటుంది. ఇప్పుడు మాత్రమే కాదు, జీవితాంతం కూడా నీతో ఉండాలని ఉంది. కానీ నేను చూస్తే ఒక వేశ్యను, మీలాంటి వారితో కలిసి ఉండటానికి సమాజం అంగీకరించదు. కానీ ప్రతి క్షణం నీ కోసం నా కళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాయి. నీకు ఎప్పుడు రావాలనిపించినా సరే అర్ధరాత్రి వేళ వరకు మీకోసం తలుపులు తెరుచుకునే ఉంటాను అని చెప్తూ తన వేలి ఉంగరాన్ని తీసి నా వేలికి పెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఇంతవరకు సృష్టిలో కని విని ఎరుగిన దృశ్యంలా ఉంది. తను చేసే వృత్తి వేరు, కానీ తాను మాత్రం కేవలం డబ్బుల కోసం చేయటం లేదని, తనను తాను కాపాడుకునేందుకు మాత్రమే ఆ పని చేస్తుంది అని అర్థమైంది. ఇక అంత మంచి రూపం ఉన్నప్పటికీ తాను నన్ను మాత్రమే ఎందుకు కోరుకుంటుంది అంటే నిజంగానే అది కూడా నా అదృష్టంగా భావించాను. నిజం చెప్పాలంటే అంత అందగత్తిని నేనెప్పుడు కూడా చూడలేదు. విచిత్రం ఏంటంటే తన వేలి ఉంగరాన్ని నాకివ్వటంతో పాటు మళ్ళీ నా కోసం ఎదురు చూస్తాను అని చెప్పింది. ఇక నా మనసు అప్పటికే తన వశమైంది. తప్పక వెళ్ళటమే కానీ అక్కడి నుండి నాకైతే వెళ్ళాలి అనిపించలేదు. వెళ్ళి తీరాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ వస్తానని చెప్పి కష్టంగా అక్కడి నుండి బయటకు వచ్చాను. ట్రాక్టర్ పైన వెళ్తున్నాను కానీ మనసంతా అక్కడే ఉంది. తన కోసం ఆలోచిస్తూ ఇంటికి వచ్చేశారు. ఇక అప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఇక నేను వెళ్ళటంతోనే ఆ రోజు నుండి తీరిక లేకుండా పనిచేయటం మొదలుపెట్టాను. రాత్రింబవళ్ళు అన్న తేడా లేకుండా నా ట్రాక్టర్తో పొలం దున్నుతున్నారు. నిజానికి తినటానికి కూడా తీరిక లేదు, కానీ అనుక్షణం తన గురించి ఆలోచన. ఆ రాత్రి మేము కలుసుకునే దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అలాగే ఒక్కొక్క రోజు గడిచి అప్పటికి వారం కూడా దాటింది. ఇక అప్పటికి కొంచెం పని అయితే తగ్గుముఖం పట్టింది. మునుపటంత బిజీగా అయితే లేను. ఇక అలాంటి టైంలోనే ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకొని వేడి నీళ్లతో స్నానం చేసి అమ్మ పెట్టినటువంటి భోజనాన్ని తిని అలా మంచం వేసి నిద్రపోదాము అనేసరికి తను ఆ రోజు నా వేలికి తొడిగిన ఉంగరం గుర్తొచ్చింది. దాన్ని చూడగానే ఆ క్షణమే తన దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన మరింత బలవంతం చేసింది. ఇక అప్పటికప్పుడు లేచి మా అమ్మతో అబద్ధం చెప్పి ఇంటి నుండి బయటకైతే వచ్చేశాను. ఇక అప్పటికే రాత్రి 8:30 వీధి చివరిలో ఉన్నటువంటి మా మేనమామ వాళ్ళ ఇంటి వైపుగా వెళ్తున్నారు. అలా వెళ్ళి చూస్తే వారంతా కూడా భోంచేస్తూ కనిపించారు. నన్ను చూసినటువంటి మా అత్త నాకు కూడా భోజనం పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే భోంచేశాను అని చెప్పగా, మరి ఈ టైంలో ఎందుకు వచ్చావో అని అడగ్గా, బండి చెక్ చేస్తే ఇంజిన్ ఆయిల్ అయిపోయింది అని అర్థమైంది.
తెల్లవారేసరికల్లా మళ్ళీ పొలంలోకి వెళ్ళాలి. ఇంజిన్ ఆయిల్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకోసమే దాని ఇంజిన్ ఆయిల్ తీసుకొద్దాము అనుకుంటున్నాను. కొంచెం బైక్ ఇస్తారా అని చెప్పగా, ఇక మా మేనమామ కొడుకు ధనుంజయ్ స్కూటర్ యొక్క కీ తీసుకుని నా చేతిలో పెట్టాడు. ఇంకేం మాట్లాడకుండా ఆ క్షణమే స్కూటర్ తీసుకుని అక్కడి నుండి బయలుదేరాను. కేవలం గంట కాలంలోనే అక్కడికి చేరుకున్నాను. కానీ ఆ రోజే చెప్పింది, ఎప్పుడైనా వస్తే అర్ధరాత్రి దాటే సమయంలో రావాలని. మరి ఆ టైంలో వెళ్తే తాను ఉండదు అని నాకు ముందుగానే తెలియటంతో రోడ్డు పైన ఎదురు చూస్తున్నాను. సమయం గడుస్తుంది, కానీ తాను ఎక్కడా కనపడటం లేదు. ఒకవేళ ఇంట్లో ఉందేమో అని ఆలోచించేవాడిని. కానీ వెళ్ళాక లేకపోతే మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. ఇంకాసేపు ఇక్కడే చూద్దాం, వస్తే వస్తుంది కదా అని అక్కడే గడుపుతున్నాను. ఇక అప్పటికి సమయం దాదాపుగా అర్ధరాత్రి 12 గంటలు కూడా దాటింది. అయినా సరే తాను ఇంకా కాన రాలేదు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాము అనుకున్నాను. ఇక నా ఆత్రం ఎలా ఉంది అంటే ఎంత వేగంగా కలుద్దామా అని. ఇక అనుకున్నదే తడువు అక్కడి నుండి పొలం వైపుగా నడిచి వెళ్తున్నాను. ఇక సరిగ్గా ఇంటి దగ్గరికి చేరుకుని ఆ తలుపును కొట్టగా తాను ఆతృతగా పరిగెత్తుకొచ్చి తలుపు తెరిచి నా ఎదురుగా నిలబడింది. ఇంతసేపు అనవసరంగా వదులుకున్నాను అని బాధపడుతూ ఆ రోజు ఆమె అందాన్ని తిలకిస్తుంటే మరింత మత్తెక్కించేలా కనిపించింది. వెంటనే మళ్ళీ తన ఆధీనంలోకి వెళ్ళిపోయాను. సమయం గడుస్తుంది. ఎంతసేపటికి తాను నన్నైతే వదలటమే లేదు. చివరికి తనే నాకు అసలు విషయం కూడా గుర్తు చేసింది. నా కోసం వచ్చారు, అదే చాలు. ఇంకా ఇక్కడే ఉంటే తెల్లవారిపోయేలా ఉంది. ఇప్పటికే వేకువజాము కావస్తుంది. మీ వాళ్ళు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇప్పటికైతే వెళ్ళి మళ్ళీ రండి అని చెప్తూ ఇక ఆ రోజు కూడా తన వేలి వద్ద ఉంగరాన్ని నాకిచ్చి ఉంచమని చెప్పింది. ఇక అప్పుడు కూడా నాకు ఆశ్చర్యం కలిగింది. ఈమె మరీ ఇంతగా నన్ను ప్రేమిస్తుందా? ఒక వేశ్య ఇలా బంగారాన్ని నాకివ్వటమేంటి? అంటే నేనేమకు అంతలా నచ్చేసానా అనిపించింది. నా అంత అదృష్టవంతుడు ఎవడూ లేడు అనిపించింది. ఇక వెళ్తానని చెప్పి ఆ ఇంటి నుండి బయటకైతే వచ్చేశాను. ఇక స్కూటర్ పైన మా ఊరికి చేరుకోవటం, ఉదయాన్నే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఇక తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు. స్నానం చేసి వెంటనే భోజనానికి కూర్చున్నాను. అసలు నేను పెట్టుకోవటానికి ఇంట్లో ఉంగరాల్లాంటివి నా కోసం ఏమీ లేవు. కానీ ఆ రోజు 2000 కూడా బంగారు ఉంగరాలు కనపడేసరికి వాటిని చూసి, నీ చేతి వేళ్ళకు ఆ బంగారు ఉంగరాలు ఎలా వచ్చాయి అని అడిగింది మా అమ్మ. సమాధానం చెప్పలేకపోతున్నాను. చెప్పడానికి ఏమైందిరా, అవి ఎలా వచ్చాయో చెప్పు అంది. ఇక నిజం చెప్తే ఏమనుకుంటుందో ఏమో అన్న భయం. కానీ అబద్ధం కూడా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ముందుగా అనుకున్నాను అవి నా ఫ్రెండ్వి అని చెప్దామని. అయితే బంగారాన్ని ఎరువుగా ఇచ్చే స్నేహితులు నాకెవ్వరూ లేరు. ఒకవేళ అబద్ధం చెప్తే అనవసరంగా దొరికిపోతాను. అలా అమ్మ ముందు చీప్ అవటం కంటే ఇక ఎలాగో మా అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం కనుక నిజం చెప్పేద్దాం, ఏమనుకుంటుందో చూద్దామని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాను. ఇక నా మాటలు విన్నటువంటి అమ్మ, నిజం చెప్పు, నిజంగానే తానే బంగారాన్ని ఇచ్చిందా అని అడిగింది. అవునమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను అనగా అమ్మలో ఆశ ఎక్కువైంది. ఒరే, అలాంటి అమ్మాయిని వదులుకుంటే మనకే నష్టం. నిన్ను అంతలా ఇష్టపడుతుంది. నువ్వు పంచే తనను పెళ్లి చేసుకో. కానీ ఇప్పుడే కాదు, చాలా రోజుల వరకు ఇలాగే ఉండు. మీరిద్దరూ ఇలాగే ఉంటే నువ్వు వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. అలాగే ఈ విషయం నాతో చెప్పినట్టుగా నువ్వు నాన్నకు చెప్పుకో, నేను కూడా ఎవరికూ చెప్పను. అలా అమ్మ నాతో చెప్పింది. మరింతగా ప్రోత్సహించింది. ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు. ఇక ఆ కాలం నాటి మా పరిస్థితులు అలా ఉండేవి కనుక అమ్మ కూడా అలానే ఉంది. ఇక అప్పటికే నాకు కూడా తనంటే బాగా ఇష్టం ఉండటంతో ఆ మరుసటి రోజే మళ్ళీ తన వద్దకు ప్రయాణమయ్యాను. ఇలా నాకు తీరిక ఉన్న సమయంలో ప్రతిసారి కూడా తన వద్దకు వెళ్తూనే ఉన్నాను. అలా వెళ్ళే ప్రతిసారి కూడా ఏదో ఒక బంగారు వస్తువైతే నాకు ఇస్తూనే ఉంది. రోజులు గడుస్తున్నాయి, కాలాలు మారుతున్నాయి. వర్షాకాలం పూర్తయింది.
శీతాకాలం కూడా పూర్తయింది. మళ్ళీ వేసవికాలం రానే వచ్చింది. ఇక నేను వెళ్తున్న ప్రతిసారి కూడా ఏదో ఒక బంగారు ఆభరణాన్ని నాకు ఇస్తూనే ఉంది. దాన్ని తీసుకొచ్చి నేను అమ్మ చేతిలో పెడుతూనే ఉన్నాను. ఇక మా అమ్మ కూడా ఆశ మరింత రెట్టింపైంది. నన్ను మరింతగా వెళ్ళమని చెప్తుంది. ఇలా వెళ్ళి కొన్నాళ్ళకు పూర్తిగా తనపైన విరక్తి వచ్చేసింది. కారణమేంటో తెలియదు, కానీ ముందులా తన దగ్గరకు వెళ్ళాలి అనిపించడం లేదు. ఇక మా అమ్మ మాత్రం వెళ్ళు అంటుంది. కానీ నేను మాత్రం వెళ్ళేందుకు సిద్ధంగా లేను. ఇంతలో ఒక రాత్రి నేను నిద్రపోతూ ఉంటే స్వయంగా తనే నా దగ్గరకు వచ్చేసింది. నిద్రపోతున్న నన్ను కొట్టు లేపిద్ది. లేచి చూస్తే నేను పడుకున్న మంచం పైన తాను కూడా కూర్చుంది. ఆ అమ్మాయిని చూడగానే ఉలిక్కిపడి లేచాను. నువ్వెక్కడికి వచ్చేసావేంటి అని అడుగుతుంటే, ఎన్నాళ్ళు కూడా నువ్వు రాలేదు కదా, అందుకే నిన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చేసాను అంతే. ఇప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు చూశారంటే కొంపలు అంటుకుపోతాయి. ముందెక్కడి నుండి వెళ్ళు, రేపు తప్పకుండా వస్తారు అని చెప్పి అప్పటికప్పుడు తన్నైతే ఊరు దాటించేశాను. మరి ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలి? నువ్వే స్కూటర్ పైన డ్రాప్ చెయ్యు అంది. అలా అంటావేంటి నువ్వు? ఎలా వచ్చావో అదే మార్గాన వెళ్ళు అనగా తాను మాత్రం భయపడకుండా ఎలా వెళ్ళాలో అని ఏమాత్రం ఆలోచన లేనట్టుగా, సరే నేను వెళ్తాను, కానీ రేపు రాత్రికి నువ్వు తప్పకుండా వచ్చి తీరాలి, లేదంటే మళ్ళీ మీ ఇంటికి వస్తాను అని చెప్పింది. తన మాటలు వినగానే నాలో భయం మొదలైంది. అరే, అనవసరంగా ఇరకాటంలో పడ్డట్టుగా ఉన్నాను. ఇప్పుడేం చెయ్యాలి? పోనీ పెళ్లి చేసుకుందాము అంటే తాను ఒక వేశ్య. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విషయం ఊర్లో కానీ తెలిసింది అంటే అందరూ నవ్విపోతారు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఈలోగానే తెల్లవారిపోయింది. ఇక అప్పటికే నా కళ్ళైతే ఎర్రగా కనిపిస్తున్నాయి. అది గమనించినటువంటి మా అమ్మ, ఏమైందిరా, కళ్ళు అలా ఉన్నాయంటే అని అడిగింది. ఏం చెప్పనమ్మా, తాను రాత్రి మన ఇంటికి వచ్చేసింది. నేరుగా నా దగ్గరకు వచ్చి నన్ను నిద్రలేపింది. ఒకవేళ అమ్మాయిని నాన్న ఎక్కడ చూస్తారేమో అన్న భయంతో రాత్రికి రాత్రే పంపించేశాను. ఈరోజు నేను అక్కడికి వెళ్ళకపోతే మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? అన్నీ తెలిసి నువ్వు కూడా అక్కడికే నన్ను పంపించావు. ఇప్పుడు చూడు, తను నేరుగా ఇంటికే వచ్చేసింది. ఏం చెయ్యాలో తెలియట్లేదు అనగా, ఒక అమ్మాయిని దగ్గరకు వస్తే ఎందుకురా భయపడతావు? పైగా తాను సామాన్యమైన ఆడది కాదు, బంగారు బాతు లాంటిది. తన వల్ల మనకు సుఖమే తప్ప కష్టం అనేది ఉండదు. అలా చెప్తుంటే, అబ్బా, నువ్వు తన గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. తన గురించి నీకు పూర్తిగా తెలిస్తే నువ్వు నన్ను వెంటనే అసహ్యించుకుంటావు అనేసరికి, అసహ్యించుకోవడమా? దానిలో ఏముంది? తన వద్ద బాగా డబ్బున్నట్టుగా ఉంది, పైగా మంచి అందగత్తె. ఇలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అనేసరికి, అమ్మా తాను మనలాంటి మనిషి కాదు, తను ఒక వేశ్య అని చెప్పేసరికి ఆ మాటకు అమ్మ భయపడుతుంది అనుకున్నాను. కానీ అమ్మ మాత్రం, వేశ్య అయితే ఏమైంది, తాను కూడా మనలాగే మనిషే కదా, పైగా ఈ లోకంలో డబ్బు కంటే ఏది ముఖ్యం కాదు. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరే అన్ని గౌరవాలు కూడా ఉంటాయి. అయినా తానేమైనా మన ఊళ్ళో పుట్టిందా లేక మన ఊళ్ళో పెరిగిందా చెప్పు? ఎక్కడ ఉండే అమ్మాయి కదా. నువ్వు పెళ్లి చేసుకున్నాక అలాంటి వాటికి దూరంగా ఉంటుందిలే. ఇప్పుడు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన కోసం దాచిపెట్టిన డబ్బు, బంగారం అంతా కూడా మనకే వస్తుందిరా. కావాలంటే మీ నాన్నను నేను కూడా ఒప్పిస్తాను, నువ్వేం భయపడుకో, తనని వెంటనే పెళ్లి చేసుకో అంది. ఇక ఆ విధంగా అమ్మ మాట్లాడేసరికి తన మాటలు విన్నటువంటి నాకే కొంచెం సిగ్గుగాను కొంచెం అసహ్యంగాను అనిపించింది. కానీ నేను చేస్తున్న పని కూడా అంతే కదా, ఇక ఒకరిని ఒకరు అనుకోవటం ఎందుకు అనిపించింది. ఎంతసేపు ఇదే ఆలోచిస్తున్నాను తప్ప, కానీ ఆ మనిషి అంత దూరం నుండి అర్ధరాత్రి వేళ నా దగ్గరకు ఎలా వచ్చింది? కనీసం నా ఊరు పేరు కూడా తెలియదు తనకి. అదే నా కొంప ముంచినంత పనైంది. ఇక నా ఆలోచన అంతా కూడా తన కోసమే. నిజమే, ఆనాడు తన అందాన్ని మోహించి తన కోసం ఎన్నో రాత్రులు అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి అడగకుండానే బంగారం చేతిలో పెట్టింది. నేను కూడా అలానే తీసుకున్నాను. మరి ఇప్పుడు వద్దనుకుంటే ఎవరైనా అలాగే చేస్తారు. కానీ ప్రస్తుతానికి నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావటం లేదు.
పగలు గడిచే కొద్ది నాలో భయం ఎక్కువవుతుంది. ఒకవేళ నిజంగానే వచ్చేస్తుందేమో అన్న భయంతో ప్రతి క్షణాన్ని ఒక యుగంలా గడుపుతున్నాను. ఇక మా అమ్మ నాన్నను తీసుకువెళ్ళినట్టుగా పొలంలోకి వెళ్ళిపోయింది. అసలు విషయం కూడా చెప్పేసింది. ఇక ఆ విషయం తెలియగానే మా నాన్న అమ్మని తిట్టే, నీకేమైనా బుద్ధుందట్నే? ఒక వేషం తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఈ విషయం ఊళ్ళో వారికి తెలిసిందంటే నోట్లో ఉమ్మేస్తారు. అలా వేగంగా ఇంటికొచ్చి అమ్మను నన్ను ఒకచోట కూర్చోబెట్టి తానిచ్చినటువంటి బంగారం మొత్తాన్ని బయటకు తీసుకురమ్మని చెప్పారు. ఇక అమ్మ భయంగా తెచ్చి నాన్న ముందు పెట్టింది. మనిద్దరం ఈ రాత్రికే అక్కడికి వెళ్తున్నాం, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఇక ఆ క్షణం ఏం మాట్లాడాలో కూడా తెలియదు. నాన్నకు కూడా ఎదురు చెప్పలేక ఓ బండి తీసుకుని అదే బండి పైన ఎవ్వరికీ తెలియకుండా నేను నాన్న అక్కడికి బయలుదేరాం. ఇక అక్కడికి వెళ్ళేసరికి దాదాపుగా రాత్రి 10 గంటలైంది. ఇక మేము ఆ ప్రదేశానికి చేరుకునేసరికి మనుషులు జాడే కనపడలేదు. ఇక మా బండిని రోడ్డు పక్కనే ఆపి జాగ్రత్తగా ఆ దారిలో పొలం వైపుగా నడుచుకుంటూ వెళ్ళి నిత్యం మేము కలుసుకునే ఇంటి దగ్గరికైతే వెళ్ళాం. ఇక ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా నాకు మతి పోయినట్టయింది. అది ఒకప్పటి ఇల్లులా కనపడటం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం విడిచిపెట్టేసినట్టు బాగా పాడుబడిపోయిన ఒక షెడ్లా కనపడింది. దాన్ని చూస్తున్న నేను నిజంగా మేము కలుసుకునేది ఈ ఇల్లేనా, లేక దారి తప్పో ఎక్కడికి వచ్చానా అని చూస్తున్నాను. ఇంతలో మా నాన్న, ఏమైందిరా అలా చూస్తున్నావంటే, అమ్మాయి ఉండేది ఎక్కడేనా అని అడిగారు. ఉంటే ఒకసారి రమ్మని చెప్పు అంటున్నారు. ఇక నాన్న కూడా కొంచెం సీరియస్గా మాట్లాడేసరికి ఏం చెప్పాలో అర్థం కాక బెత్తరపోయి చూస్తుంటే, పిలవకుండా ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగారు. నాన్న, మేము ఎన్నాళ్ళు కలుసుకున్న ఇల్లు ఇదైతే కాదు. అసలు ఇక్కడ మనుషులు ఉండటానికి ఏముంది, అంతా కూడా కర్ర కంప తప్ప అంటుంటే, ఇప్పుడే కదరా ప్రతి రాత్రి ఇక్కడే కలిసేవాళ్ళము అని చెప్పాం, మళ్ళీ ఎప్పటికిప్పుడు మాట మారుస్తున్నావేంటి అనేసరికి నాన్నతో ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. అలా చూస్తూ ఉన్నటువంటి నన్ను అటు నుండి ఎవరో వస్తున్నట్టుగా ఉన్నారు. వారేనా వచ్చేది అనేసరికి అటువైపు తిరిగి చూశారు. అలా చూస్తే వస్తున్నది బాగా వయసు పైబడినటువంటి 2 మగవాళ్ళు. వాళ్ళు మామిడి తోట కాపలాగా వెళ్తున్నారు అని అర్థమైంది. మరి అలాంటి వాళ్ళని చూడగానే ఎందుకో భయంగా అనిపించింది. ఇంతలో వారు మమ్మల్ని చూసి, మీరెవరు, ఈ పొలంలో ఇంత రాత్రి వేళ ఏం పని అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే మా నాన్నగారు మాత్రం ఒక్క క్షణం పాటు ఆగమని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా మొత్తాన్ని చెప్పి తానిచ్చే బంగారు వస్తువుల్ని చూపించగా మమ్మల్ని చూసినటువంటి వారిద్దరూ కూడా గలగల నవ్వుకుంటున్నారు. అలా నవ్వుతున్న వాళ్ళని చూసి, ఏమైందండి, ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగారు మా నాన్న. ఏం లేదండి, ఇలాంటి వాళ్ళను ఎంతోమందిని చివరికి ఎందుకు పనికి రాకుండా చేసింది. అదేదో కాదు, ఇక్కడ ఉండే దెయ్యం రాత్రి వేళలో ఇటువైపుగా వస్తే చాలు ఇక్కడ ఉన్న దెయ్యం అందమైన అమ్మాయిలా కనిపించి మత్తులో పడేస్తుంది. ఇక ఆ సమయంలో తన మైకంలోకి తీసుకుని వారితో తన కోరికలు తీర్చుకుని బంగారు వస్తువులు వారికిచ్చి పదే తన వద్దకు రప్పించుకుంటుంది. అందుకే ఇటువైపు ఎవ్వరూ ఒంటరిగా రానే రారు. ఒకవేళ వచ్చినా సరే, అది కనపడ్డా సరే దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఒకవేళ దాని మోహంలో పడి కోరిక తీర్చుకునేందుకు వెళ్తే మాత్రం పూర్తిగా వారి వశం చేసుకుంటుంది. ఇక మేవాడికి కూడా తాను అలాగే కనపడి ఉంటుంది. ఏముంది, కుర్రాడు కదండి, అందరిలానే ఆశపడి ఉంటాడు. అలా చెప్పేసరికి, మీరు చూస్తుంటే వయసులో నాకంటే పెద్దవాళ్ళు, తాను ఇచ్చిన బంగారు ఆభరణాలివి, మరి వీటిని ఏం చెయ్యాలి అని అడగ్గా, ఏముంది, అది ఇచ్చినవి మన వద్ద ఉన్నంతసేపు కూడా బంగారంలానే ఉంటుంది. ఎవరికైనా అమ్ముదాము అని వెళ్ళారు అనుకోండి, ఈ వస్తువులు అక్కడకు చేరగానే బొగ్గుల్లా మారిపోతాయి. తరువాత వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇలాంటివన్నీ ఎన్నో చూసానులేండి. ఇప్పుడు మీ వద్ద ఉన్నాయి కదా, అందుకే బంగారంలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరికైనా అమ్మడానికి చూడండి, వెంటనే మసిబొగ్గులైపోతాయి. ఇది అప్పటి నుండి ఎప్పటికీ జరుగుతున్న కథ అని చెప్పగా
వారి మాటలు విన్నటువంటి నాకు ఆశ్చర్యం కంటే భయం ఎక్కువైంది. ఇల్లు చూసినప్పటి నుండి భయంలో ఉన్నటువంటి నేను వారు ఆ మాట చెప్పడంతోనే నేను కూడా ఆ దెయ్యాన్ని చూసి మనిషి అనుకున్నాను. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటా అనుకుంటున్నాను. ఇంతలో మా నాన్న ఆ పెద్దవాళ్ళతో మరి వీటిని ఏం చేయాలండి, దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి అనగా మా మాట విని ఏదో ఒక చోట పాతిపెట్టి వెళ్ళిపోండి, లేదంటే అర్ధరాత్రి వేళ మిమ్మల్ని కూడా మాయం చేస్తుంది అనేసరికి ఇక వారు అక్కడ ఉండగానే వాటిని పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఒక్క నిమిషం ఆగండి, మేమేదో మీకు అబద్ధం చెప్పి ఈ బంగారాన్ని ఇక్కడే పాతిపెట్టి మీరు వెళ్ళాక వాటిని దొంగతనం చేస్తున్నామో అని మనసులో అనుకోవచ్చు. కానీ ఆ నింద మా పైన వేసుకోవడం మాకు కూడా ఇష్టం లేదు. మేము ఎక్కడి నుండి వెళ్ళాక ఆ పని పూర్తి చేయండి అలా చెప్పేసరికి అయ్యో భలేవారండి, ఈ బంగారం మీరు దోచేయటానికి ఇలా చెప్తున్నారని మేమెలా అనుకుంటాం చెప్పండి. ఈ ఇల్లు చూడగానే మా వాడు భయపడ్డాడు. మా వాడి కళ్ళకు ఇల్లు ఒక మంచి గుడిసెలా కనిపించేదట, చాలా అందంగా. అలాంటిది ఇప్పుడు చూస్తుంటే దీని పరిస్థితి వేరేలా ఉంది. ఇక అప్పటికే నాకు విషయం కూడా అర్థమైంది అనుకోండి, ఇక్కడ గాలి లాంటిదేదో ఉంటుంది అని, అదే మా వాడిని ఇలా చేస్తుంది అని. అలాంటిది మీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాం, మీరుండగానే ఇక్కడే పాతి పెడతాం, దయచేసి అంతవరకు తోడుగా ఉండండి అని చెప్పగా ఇక వారి సమక్షంలోనే వాటిని అక్కడే ఒక చోట పాతిపెట్టి పని పూర్తయిన తర్వాత వారు వెళ్ళిపోతుంటే ఒక్క క్షణం పాటు ఆగమని బ్రతిమాలి మరి ఎన్నాళ్ళు మా వాడు దాంతో కలిశాడు కదా, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనగా అలాంటిది ఏమీ ఉండదు, ఇదంతా కూడా ఒక భ్రమండి, అంతకు మించి ఇక్కడ ఏమీ జరగదు. అయినా ఒక స్త్రీ తన కోరిక తీర్చుకోవటమే కాదు, ప్రతిసారి బంగారం ఇస్తుంటే అప్పటికైనా అర్థం కావాలి కదా, పైగా ఇక్కడి నుండి మీ ఇంటికి వచ్చింది అని చెప్తున్నాడు, అప్పుడైనా తెలుసుకోవాలి కదా. ఊరు వాడ తెలియని అమ్మాయి రాత్రికి రాత్రి ఎలా వచ్చేస్తుంది అని చూస్తుంటే మీ అబ్బాయి బొత్తుగా పిచ్చివాడ్లా కనబడుతున్నాడు. దీనికి తోడు మీ ఆవిడ, వీరిద్దరూ కలిసి ఇక్కడ దెయ్యాన్ని మీ ఇంటి కోడలుగా చేద్దామో అనుకున్నారు. కానీ మీ ద్వారా ఇక్కడితో ఆ ఘనకార్యాన్ని ముగించారు. మంచిదే, ఇక ఆ విధంగా మాతో నవ్వుతూ మాట్లాడి ఇప్పటికైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండమని చెప్పి మేం వెళ్ళిపోతున్నాం కనుక మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అనేసరికి మళ్ళీ అది మా వెంట పడుతుందేమో అని మా నాన్న అడిగారు. అలాగేమీ కాదండి, అది ఇచ్చే బంగారు వస్తువులు మీ దగ్గర ఉన్నంత వరకు వస్తుంది, అవి ఇక్కడ వదిలేశారు అనుకోండి జీవితంలో ఇంకెప్పుడూ కూడా కనపడదు. ఎంతోమందికి ఇలానే జరుగుతూ ఉంటుంది. వారు అక్కడికి ఇక్కడికి వెళ్ళి భూత వైద్యులు కలుస్తారు. ఇక పరిహారం చేసే సమయానికి వారిచ్చే బంగారు ఆభరణాలను స్వయంగా భూత వైద్యుడే ఇక్కడికొచ్చి మరీ పాతి పెట్టడం జరుగుతుంది. ఎప్పటి నుండో జరుగుతున్న తంతండి ఇది. అలా అన్ని విషయాలు కూడా ఎంతో వివరంగా చెప్పగా ఆ తరువాత నేను మా నాన్న కలిసి రాత్రికి రాత్రి భయపడుతూనే ఇంటికొచ్చాం. కానీ కొన్నాళ్ళ పాటు నేను భయపడేవాడిని, ఎందుకంటే ఎక్కడైనా కనపడుతుందేమో అని. కానీ ఎప్పుడూ కూడా ఆ తర్వాత నాకైతే కనిపించలేదు. ఇక నాకేం కాదు అన్న విషయం అయితే అర్థమైంది. ఇదండి నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అని ఒక ట్రాక్టర్ డ్రైవర్ మనతో ఈరోజు ఈ భయంకరమైన సంఘటనను షేర్ చేసుకోవటం జరిగింది. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఒక్క నిమిషం ఆగండి, ఈ మధ్య బంగారం రేటు కూడా బాగా ఎక్కువైనట్టుగా ఉంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి దెయ్యం కనిపించి బంగారం ఇస్తే ఏం చేసేవారు, సిగ్గుపడకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగి ఉంటే లేదా మీకు తెలిసినటువంటి కథ ఏదైనా ఉంటే దాన్ని మా అందరితోనూ పంచుకోవాలి అనుకుంటే కనుక మన యొక్క ఇన్స్టాగ్రామ్కి వెంటనే DM చేయండి.